టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో బాబు పర్యటనకు పార్టీ నాయకులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి బయలుదేరిన చంద్రబాబు నాయుడు శాంతిపురం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న స్వగృహాన్ని పరిశీలించారు. ఇంటి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇది రిసీవర్ కదా, ఇది ట్రాన్స్మిటర్. రిసీవర్ దీనికి కదా, సెల్కి ఇది దానికి ట్రాన్స్మిటర్ దీనికి. ఇది 30 తారీఖులో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గ పర్యటనకు రావడం జరిగింది. 28వ తారీఖు గుడిపల్లి మండలంలో భారీ బహిరంగ సభ అద్భుతంగా సక్సెస్ అయింది. రోడ్ షో కానీ ప్రతి ఒక్కటి ప్రజలు నీరాజనం పడుతున్నారు. మరీ మహిళలు అయితే హారతులు ఇస్తూ కూడా ఇది చేస్తూ ఉన్నారు. అలాగే బహిరంగ సభ తర్వాత టౌన్లోకి వచ్చేటప్పుడు కూడా 10:30 కూడా ప్రజలు ఆడవాళ్ళు హారతులు బట్టి సార్ని ఆహ్వానించడం జరిగింది. ఇదే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించబోతున్నారనే దానికి నిదర్శనం నిన్న స్టార్ట్ అయింది. ఈరోజు శాంతిపురం మండలం అలాగే రామకుప్పం మండలంలో బహిరంగ సభలు, జనసేన కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం, అలాగే సాయంత్రం బూత్ కన్వీనర్స్ ఇతర ముఖ్య నాయకులతో సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. రేపు టౌన్ టెంపుల్ విజిట్, మసీద్ విజిట్, తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేయటం, ఆ నెక్స్ట్ మల్లానూరులో భారీ బహిరంగ సభ, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెంగళూరు వెళ్ళిపోవడం జరుగుతుంది. 100% వాళ్ళ వరకు ఎక్స్క్లూజివ్లీ పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జనసేన నాయకులందరూ కూడా నిన్న జనసేన పార్టీ కార్యాలయం కూడా, టౌన్ పార్టీ కార్యాలయం కూడా విజిట్ చేశారు సారు. అలాగే వీళ్లతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పొత్తులో ఎలా ముందుకెళ్ళాలి అనేది దిశానిర్దేశం చేయబోతున్నారు. అవును, 1,00,000 ఓట్ల మెజారిటీ 100% సాధిస్తాం.